ఇంటిలో ఎక్వేరియం పెంచుకుంటే డబ్బులు వచ్చి పడతాయి. టార్టాయిస్ తాబేలు పెంచుకుంటే డబ్బులు కుప్పలు కుప్పలుగా ఇంట్లో వచ్చి పడతాయి. పక్షుల పంజరాలు ఉంచి పక్షులను ఆ పంజరాలలో బంధించి వాటికి పదార్థాలు పండ్లు అందిస్తే ఇంట్లో డబ్బుల మూటలు పడిపోతాయి. మనీ ప్లాంట్ పేరుతో చెట్లు పెంచితే డబ్బులు వచ్చి పడిపోతాయి. ఇలాంటి స్వార్థపరమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇవి సవ్యమైనవేనా? మొక్కల పెంపకం మినహాయించి మిగతా ఏవి సహజమైనవి కావు. అక్వేరియం పెంచుకొనకూడదు. ఇంటి బయట ఉండాలి. ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో ఉండాలి. టార్టాయిస్ పెంచుకొనకూడదు. ఇంటి బయట ఖాళీ స్థలం ఉన్న ఎడల ఈశాన్య దిగ్భాగంలో సహజంగా గాలి, ఎండ, వర్షం నీరు లభించే విధంగా సహజమైన కొలను చిన్నదో పెద్దదో అక్కడ పెంచుకోవచ్చు. అంతేకాని మన ఆనందం కోసం అద్దాల బీరువాల వలె గాజుతో చేసిన పొడవైనటువంటి డబ్బాలలో మళ్ళీ గాజు మూత వేసి వేడి లభించాలి కనుక విద్యుద్దీప కాంతులతో వేడి అందించి ఆహారం లభించాలి కనుక కృత్రిమంగా మనం సేకరించిన సిద్ధం చేసుకున్న ఆహారాన్ని అందించి వాటి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాం. ప్రకృతికి పర్యావరణానికి అనుకూలంగా మనం బ్రతకడం మానేసి జీవకోటి కూడా బ్రతకకుండా ఇలా కృత్రిమమైనటువంటి పరిస్థితులు కల్పించి వాటి జీవితాలను కూడా అర్ధాంతరంగా పాడు చేస్తున్నాం. పెంచుకుంటే మంచిదే. బయట పర్యావరణంలో